తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మద్దతు లేకుండా తెలంగాణ రాలే. కేసీఆర్ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. వి ఆల్ యాక్సెప్ట్ దట్. కానీ కేసీఆర్ వల్లనే వచ్చిందంటే కూడా తప్పు అధ్యక్ష. కేసీఆర్ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, నో డౌట్ ఇన్ దట్. తెలంగాణ వచ్చింది అధ్యక్ష, ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష, 10 ఏళ్ళు పరిపాలన అందించారు. చనిపోయిన కుటుంబాల్లో ఎవరికి అధికారం దక్కింది అధ్యక్ష? ఎవరికైనా ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, ఒక మంత్రి పదవి వచ్చింది అధ్యక్ష? చనిపోయిన కుటుంబాల్లో ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? మీరు మీకోసం వచ్చింది అధ్యక్ష ఇది అధికారం? ఎవరికి వచ్చింది అధ్యక్ష? ఓటుపై సీట్లు ఇస్తారు. ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఓటుపై సీట్లు ఇచ్చి తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలను ఏ రకంగా ఆదుకున్నారో మీకు మాకు అంతా తెలిసిందే అధ్యక్ష. దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగుల పట్ల, తెలంగాణ సాకారమైనటువంటి తీర్థంట్ల పట్ల మాకు పరిపూర్ణ గౌరవం ఉంది. కాబట్టి ఇవాళ సంవత్సరం లోపల దాదాపు 60,000 ఉద్యోగాలు, 11 మాసాల్లో మేము 56,000 అధ్యక్ష. నిన్న ఇచ్చిన జాబ్స్ లెక్క పెట్టుకుంటే దాదాపు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సరం ఇచ్చాం అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పట్లట ఉన్నటువంటి గౌరవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆరోగ్య శాఖకి అధ్యక్ష ఈ సంవత్సరం భారీగా కేటాయింపులు దాదాపు 12,000 కోట్ల కేటాయింపు చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి 1,100 పైచీలు కోట్లు ఇచ్చినారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల లిమిట్ని 10 లక్షలు చేసి దాదాపు 90 లక్షల పేదలు ఇవాళ ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా విదేశీ పెట్టుబడుల అధ్యక్ష 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగి విదేశాల్లో తిరిగి విదేశీ కంపెనీలని ఒప్పించే స్థాయికి తగ్గ మాట్లాడే ఇంగ్లీష్ నైపుణ్య వ్యక్తులు కూడా తెచ్చిన పెట్టుబడులు ఎంత అధ్యక్ష? 25,000 కోట్లు దాటలే అధ్యక్ష. 10 ఏళ్లలో 25,000 కోట్లు దాటలే అధ్యక్ష. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం 40,000, ఈ సంవత్సరం 1,78,000 కోట్లు. వచ్చిన కంపెనీలు పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 10 ఏళ్లలో వచ్చిన కంపెనీలు ఎన్నికపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. రెండవసారి దావోస్కి పోయినటువంటి ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి గారు ఈ సంవత్సరం దాదాపు 1,78 లక్షల కోట్లు అధ్యక్ష ఐటీ అండ్ ఇండస్ట్రీలో తీసుకొచ్చినారు. ఈ సంవత్సరం ఐటీ అండ్ ఇండస్ట్రీ కూడా 750 కోట్లు ప్రభుత్వ పరంగా కూడా బడ్జెట్లో కేటాయింపు పెట్టడం జరిగింది. విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రాష్ట్ర పరిస్థితి వేరుంటుంది అధ్యక్ష. 10 ఏళ్ళు ఆ ధ్యాసన లేకుండా పోయింది వీళ్ళకి. వాస్తవం లెక్కలు చూసుకుందాం. ఇంగ్లీష్ నేను ఎందుకు చెప్తున్నా, మా ఐటీ మంత్రి కూడా చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మీ గత మంత్రి కూడా మాట్లాడతాడు. తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు వస్తే రాష్ట్రం యొక్క రూపురేఖలు మారిపోతాయి అధ్యక్ష. ఆ దశగా 1,78,000 కోట్లు తీసుకొచ్చినారంటే ఇదొక శుభపరిణామం అధ్యక్ష. అదేవిధంగా విద్య అధ్యక్ష, అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీరు గత ప్రభుత్వంలో విద్యా వైద్యం అధ్యక్ష, విద్యా వైద్యాన్ని ఎంత పాతాల్లోకి తీసుకెళ్లారంటే అసలు దాశలో కూడా పోయింది అధ్యక్ష. ఎన్ని లీకేజీలు అధ్యక్ష. ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటటువంటి ఒక సంస్థ, లోబరైన సంస్థకి, అసలు పేరు ఊర్లేని సంస్థకి ఇచ్చి తప్పులు దిద్దుతే ఎంతమంది ప్రాణాలు పోయినాయి అధ్యక్ష? ఎవరు బాధ్యత వహించాలి? విద్యాశాఖను ఇంత నిర్లక్ష్యం చేసినారంటే లీకులు 10 ఏళ్ల పాటు ప్రతి పేపరు లీకేజ్, బయట దళారులు అమ్ముకోలు, దాంట్లో కూడా డబ్బులు చేసుకున్న పాపన పోయారు అధ్యక్ష. 100 మంది చనిపోయినారు అధ్యక్ష. ఇంటర్మీడియట్లో చదువుకొని ఇంటర్మీడియట్లో 900 మార్కులు వచ్చిన అమ్మాయి, ఆమె రాంగ్ ప్రింట్ అవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది అధ్యక్ష. ఒక 2 బేసిక్గా ఉన్నాయండి, అన్నీ కూడా క్వాలిటీతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక నిండు ప్రాణం పోయిందంటే ఒక మిస్టేక్ అధ్యక్ష. అంటే ప్రింటింగ్ వాడు లోపలైన సంస్థ దిద్దడం మిస్టేక్ వల్ల ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలా విద్యకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యను ఉండాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో పెట్టాలనే ఆలోచన. ఇలా 58కి శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 130 కోట్లు పెడతా ఉన్నాం అధ్యక్ష. అన్ని అంగులతో ఎస్సీ బీసీ వస్తుందండి, ఫేస్ వైజ్ వస్తుంది. అన్నిటికీ మీరు చేసిన అప్పేట్ వస్తుంది. మాకు 6.5 లక్షల కోట్లు మీరు చేసి మా పెట్టిన పోయిన అప్పు అన్నిటికీ అడ్డొస్తుంది అధ్యక్ష. అన్నిటికీ అదే అడ్డొస్తూ ఉంది. ఎట్లా తెచ్చారకి అధ్యక్ష అప్పులు? FRBMని పక్కన పెట్టేసి ప్రభుత్వ పరంగా తెచ్చిన అప్పు 4 లక్షలు,
సొసైటీలు కార్పొరేషన్ల పేరు తెచ్చిన అప్పు వేరు. అంటే ఒక సుతిన సంసారము నడపాలంటే అప్పు తెచ్చే ముందు పేయింగ్ కెపాసిటీ మాకు వచ్చే ఆదాయం చూసుకోవాలి అధ్యక్ష. అదేమీ లేకుండా ఇబ్బడి ముబ్బడి తెచ్చే అప్పులు ఇలా 10 ఏళ్లలో ప్రతి పౌరుని మీద పడుతూ ఉన్నాయి. 6 లక్షల కోట్లు పాత అప్పు లెక్కేసుకుంటే 7 లక్షల కోట్లకి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు. 6,500 కోట్లు నెల తిరిగేసరికి మనం రిజర్వ్ బ్యాంక్ కట్టాల్సిన పరిస్థితి. 6 లక్షల కోట్లు 6,500 కోట్లు జీతభత్యాలకి 6,500 కోట్లు పోతే ఇంకా మిగిలిదంటూ ప్రభుత్వం ఎంత కష్టంగా నడుపుతా ఉన్నామో సభ్యులు అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, విద్యా వైద్యం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొత్తం సాఫ్ అయిపోయినాయి అధ్యక్ష. ఈ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులంతా బాగా విజువల్ని అధ్యక్ష. హైదరాబాద్ హెల్త్ సిటీ అని పేరు వస్తుంది. ఒక రకంగా హెల్త్ సిటీ అనే పేరు ఎందుకు వస్తుందంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని మొత్తం నిర్వహణ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ పెరిగిపోయినాయి అధ్యక్ష. ఇలా టాప్ హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్ సంఖ్య పెరిగింది, పెద్ద ఆసుపత్రులు వచ్చినాయి, ఐటీ అయింది. కానీ ప్రభుత్వ పరంగా నడవాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, జిల్లా ఆసుపత్రులు మొత్తం నిర్వహణ చేశారు అధ్యక్ష. మీ చరిత్ర అధ్యక్ష, వీసీలు నియమించుకోలేని పరిస్థితి అధ్యక్ష. ఏళ్ల తరబడి విద్య అంటే కేసీఆర్ గారు అంత గొప్ప వ్యక్తి, విద్యాశాఖ అంటే వీసీలు లేకుండా కొన్ని సంవత్సరాలు గడిచినాయి అధ్యక్ష. ఇలా మేము వేసాం అధ్యక్ష. సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని యూనివర్సిటీకి వీసీలు నియమించడం రాగానే ఎక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీసీలు లేకుండా నడుపుతారంటే యూనివర్సిటీలని ఏంటి అధ్యక్ష ఇది? ఏ రకంగా పోయింది? విద్యా వైద్యాన్ని టాప్ ప్రయారిటీగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఒక రకంగా శుభపరిణామం. వైద్యం లేనిది ఆరోగ్యం లేనిది ఏమీ లేదు అధ్యక్ష. ఆరోగ్యం ఉంటే అన్నిటికీ మన ఏ పదవులు ఉండాలన్నా ముందుకు పోవాలన్నా ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఆరోగ్యం విషయంలో మంచి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా విద్యాపరంగా తీసుకుంది. స్పోర్ట్స్ అధ్యక్ష, నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్, కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th డాన్. నేను ఒక అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. అధ్యక్ష, మా కరాటే అసోసియేషన్కి ₹1 లక్ష చెక్ ఇచ్చారు అధ్యక్ష. కరాటే అసోసియేషన్కి ₹1 లక్ష చెక్ ఇచ్చారు 2017లో. ఇంతవరకు రిలీజ్ కాలేదు అధ్యక్ష. ఇది స్పోర్ట్స్ పరిస్థితి. టోటల్ అప్పుడు అయిపోయింది కదా, అది అవుట్డేటెడ్ అయిపోయింది కదా మీరు ఇచ్చిన చెక్కు. ₹1 లక్ష ఒక అసోసియేషన్కి అంటే అధ్యక్ష చిన్న ప్రోత్సాహకాలు 30,000, 40,000, 50,000 ఇచ్చిన చెక్కులు కూడా పాస్ కాలేదు అధ్యక్ష. ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడమే కాకుండా పోయిన సంవత్సరం 350 కోట్లు స్పోర్ట్స్కి ఇవ్వడము, ఈసారి 400 పైచలకు స్పోర్ట్స్కి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక్కొక్క రంగం అంటే అన్ని రంగాల్లో అసలు ఎట్టుపోయిందో ఆలోచన నాకు అర్థం కాలే. మరి ఏ రకంగా పాలన చేశారో అర్థం కాకుండా పోయింది అధ్యక్ష. సామాజిక న్యాయ విషయంలో అధ్యక్ష దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా కుల సర్వే జరిపి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ 56% ఈ రాష్ట్రంలో ఓబీసీలు ఉన్నామన్నటువంటి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. 42% రిజర్వేషన్ బిల్లు పెట్టి 3-4 క్రితం మనం పాస్ చేసుకోవడం జరిగింది. ఒక శుభపరిణామం. ఎస్సీ కేటగరైజేషన్ 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నట్టు కళ సాకారం చేసుకోగలిగినాం. ఈ రకంగా అధ్యక్ష పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టుగా ఇది వాస్తవానికి దగ్గర ఉన్న బడ్జెట్ అధ్యక్ష. 2014 ₹1 లక్ష దాటుతుంటే చాలా ఉబ్బిపోయాం. 10 ఏళ్లుగా బడ్జెట్లన్నీ రూపకల్పనకి ఇంప్లిమెంటేషన్కి చాలా తేడా వస్తూ వచ్చింది అధ్యక్ష. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ బడ్జెట్ చూసుకున్నట్టయితే వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇంకా చాలా చేసుకోవాల్సింది అధ్యక్ష. తెలంగాణ కొత్త స్టేటు, కేంద్ర ప్రభుత్వం సౌతల్లి ప్రేమ ప్రదర్శిస్తూ ఉంది. ఉదాహరణగా చెప్పిన లెక్కలు చూస్తూ ఉంటే మనకిచ్చిన కేటాయింపులకు మనకు రావాల్సిన కేటాయింపులకు చాలా తేడా ఉంది. బీజేపీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది తల్లిలాగా అందరినీ సమానంగా చూసుకోవాల్సిన పరిస్థితి. మనం ఇచ్చే ట్యాక్స్కి వస్తున్న రాబడికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఒక రకంగా తెలంగాణకి రావాల్సిన ఫండ్స్ ఎక్కడ కూడా రావట్లే. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు దాదాపుగా అన్ని పార్లమెంట్ జరిగిన అన్ని అంశాల మీద మద్దతు పలికారు అధ్యక్ష. అన్ని ఎన్నికల్లో ఓటేశారు. ఇక్కడికి వస్తే మేము వేరువేరని చెప్పుకునేవాళ్ళు. కానీ అన్నిట్లో వీళ్ళ ప్రమేయంతోనే కేంద్ర ప్రభుత్వం నడిచింది అధ్యక్ష. అది ఉపాధ్యక్ష ఎన్నిక కావచ్చు, స్పీకర్ ఎన్నిక కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, అన్నిట్లో కూడా వీళ్ళ మద్దతుతో ప్రభుత్వం నడిచింది అధ్యక్ష. కానీ నిధులు మాత్రం తెచ్చుకోలేకపోయారు.
అడగలేకపోయారు. చాలా సందర్భాలు అధ్యక్ష, మేము రేపు తమిళనాడు పోతా ఉన్నాం అధ్యక్ష డీలిమిటేషన్ మీద. స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖం చాటేయకుండా బాజాప్తా నిలబడి రావాల్సిన ఫండ్స్ నిలదీసి అడిగి తెచ్చుకున్నాడు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ప్రతిసారి ముఖం చాటేసి అధ్యక్ష. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు కదా అధ్యక్ష. చాలా సందర్భాల్లో ప్రధానమంత్రిని కలవకుండా ముఖం చాటేసి ఇక్కడ ఒక లబ్ధి కొరకు మేము వేరు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. వేరు కాదు అధ్యక్ష, అన్నిట్లో బడేబాయ్ చోటబాయ్ లాగా మీరు అన్నిట్లో ఓటేశారు. పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో మీ పాత్ర ఉంది. మీ సహకారంతో ప్రభుత్వం ముందుకు పోయింది, కానీ నిధులు మాత్రం తెచ్చుకోలేకపోయారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన నాటికి దాదాపు 56,000 కోట్ల నిధులు ఇంకా రావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం, తెచ్చుకోలేకపోయారు అధ్యక్ష. ప్రాజెక్టులు తెచ్చుకోలేకపోయారు. తెలంగాణ క్రియేట్ అయినప్పుడు విభజన హామీలో ఉన్నట్టు అంశాల గురించి ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడినా పాపన పోలే అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా అడగాలి అధ్యక్ష? సరైన డిపిఆర్ ఇచ్చి మీరు కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగి ఉంటే ఈ డబ్బులు ఖర్చు అయ్యేవి అధ్యక్ష. ఎందుకు అడగలేదు? ఇంప్లిమెంటేషన్ మా చేతి నుంచి పోద్దని, తద్వారా జరగాల్సింది జరగదని ఎవరికి తెలియదు అధ్యక్ష. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మంచిగా సమృద్ధిగా నిధులు వచ్చి జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చుంటే కాళేశ్వరం ప్రాజెక్టు, తుమ్మిడేటి ఇవన్నీ కూడా సకాలం జరిగేవి అధ్యక్ష. ఇంటెన్ ఉద్దేశపూర్వకంగానే డిపిఆర్ సరైన టైంలో ఇవ్వక జాతీయ హోదా అడగలేకపోయినారు. నిపుణులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నాను. కేసీఆర్ గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఉద్యమ నాయకుడు గౌరవించాం, కానీ ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి విషయాల్లో కొంత మొండిగా పోవడం వల్ల మనకు నష్టం జరిగింది. 10 ఏళ్లలో జరగాల్సిన తీరులో జరగలేదు. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. వాళ్ళకు కూడా తెలుసు, తెలియకుండా ఎట్లా ఉంటుంది అధ్యక్ష. ఓవరాల్గా బడ్జెట్ రూపకల్పన ప్రజల అవసరాలకి దగ్గరగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అటు మహిళలు, యువకులు, విద్యార్థులకి అందరినీ కూడా కలుపుకొని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు అధ్యక్ష. ఇది ఒక ప్రజల అవసరాలకి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, వచ్చే సంవత్సరం పొన్న జరగబోయే అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ అన్నిటి కూడా మంచి ఫ్రూట్ఫుల్గా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. భవిష్యత్తులో అధ్యక్ష మనం రేటు పెట్టుకుని నేను మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ అందరికీ కూడా 42% రిజర్వేషన్ చేసుకున్నాము. ఇది కేంద్రంలో సుప్రీంకోర్టు క్యాప్ తీయాల్సిన అవసరం, అందరూ కూడా కలిసికట్టుగా పోవాలి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం వహిస్తే, సభ్యులందరూ వస్తే కేంద్రం మీద ఒకటి తీసుకొచ్చి దాన్ని మనం సకలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, తమిళనాడు తర రాజకీయాలు మొఖాలు చూసుకునే పరిస్థితి అధ్యక్ష. డిఎంకే ఏఎంకే రోజుల్లో కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయం వచ్చినప్పుడు మాత్రం కలిసికట్టుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుకుంటారు అధ్యక్ష. ఇలా పారిశ్రామిక పరంగా దక్షిణ దేశంలో కాదు యావత్ దేశంలో హై స్పీడ్లో పోతా ఉంది అధ్యక్ష తమిళనాడు. నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడికి వస్తూ ఉన్నాయి. మనం సపరేట్గా చిన్న స్టేట్ అది పెద్ద స్టేట్గా ఉంది. ఇప్పుడు విపరీతమైన ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. మనం అన్ని రోడ్స్ టోల్ కడతాం అధ్యక్ష. ఎమ్మెల్సీలు టోల్ కట్టడం కూడా తెలియదు ఆ బాధ. టోల్ ఫ్రీ రోడ్స్ అన్నీ తమిళనాడులో ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఇచ్చిన మ్యాక్సిమం టోల్ ఫ్రీ రోడ్స్ అన్నీ తమిళనాడుకు పోయినాయి అధ్యక్ష. ఎందుకు పోయినాయి అధ్యక్ష? సామర్థ్యం, యూనిటీ, పొట్లాడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ రోడ్స్ అన్ని వాళ్ళు ఎత్తుకపోయారు అధ్యక్ష. మనకు అన్ని టోల్ రోడ్స్ ఇచ్చారు. కేంద్రంలో 10 ఏళ్ళున్న బీజేపీతో దోస్తాని చేసి మీరు తెచ్చుకుంది ఏంది అధ్యక్ష? తెలంగాణకి ఏం తెచ్చుకున్నారు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం పోరాడే పటిమ ఉన్నట్టు నాయకుడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటే కేంద్రం నుంచి ఏ రకంగా పోరాడినారు, ఏ రీతిన పోరాడినారు, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, లెక్కలు తీసుకుందాం అధ్యక్ష. బడ్జెట్లో భాగమే అధ్యక్ష, ఇవన్నీ కూడా బడ్జెట్లో భాగమే. ఏది ఏమైనా అధ్యక్ష, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం మంచి బడ్జెట్ పెట్టగలిగినాం అధ్యక్ష. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు పోదాము. అది 42% రిజర్వేషన్ కావచ్చు, రాబోయే కాలంలో డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు, మనం ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకునే ప్రక్రియ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మనం తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ తీసుకురావాల్సిన పర్సనల్ విషయంలో కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం.
ఇది ప్రజల ప్రభుత్వం అధ్యక్ష. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇట్స్ అ పీపుల్స్ గవర్నమెంట్. ఈ పీపుల్స్ గవర్నమెంట్ సజావుగా ముందుకెళ్ళడంలో అందరం కూడా సహకారంతో ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి ఒక సముద్రం మినహా అన్ని అపరమైన అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. సముద్రం ఉండుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అందుకే ఆనాడు మేధావులు చెప్పారు, నిజాం ప్రభు ఆనాడు నిజాం స్టేట్ సపరేట్ అయినా శ్రీకాకుళంలో పోర్టు పెట్టుకున్నారు అధ్యక్ష. మీకు తెలిసి ఉంటుంది నాకన్నా ఎక్కువ. ఒక పోర్టు ఉండేది మనకి శ్రీకాకుళంలో, ఒక ప్లేస్ ఉండేది మనకి తెలంగాణ రాష్ట్రానికి, మచిలీపట్నం అది ఎక్కడ పెట్టుకునేది. మనకు కూడా ఒక పోర్టు ఉంటే బాగుండేది. ప్రపంచంలో డెవలప్ అయిన, స్పీడ్గా డెవలప్ అయిన సిటీస్ అన్నీ కూడా సముద్ర తీరాలే అధ్యక్ష. సముద్ర తీరాలు ఉన్నటువంటి సిటీలు చాలా మెరుగ్గా అభివృద్ధి చెందినాయి. తెలంగాణకి అపారమైన అవకాశాలు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంటుంది, అపారమైన అవకాశం ఉంటుంది. కావాల్సిందల్లా యూనిటీ అధ్యక్ష, రాజకీయ పటిమ, యూనిటీ, విజన్, అవన్నిటితో ముందుకు పోదామని మీ ద్వారా సెలవిస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. The discussions will continue after lunch break. Now it is time for lunch break.